Welcome back. ABN and PR College of Science, Kovoru, online classes. Good morning, my dear students. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ కాలం క్రోమటోగ్రఫీకి సంబంధించి ఇంట్రడక్షన్ చూసాం, అలాగే ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు రిటెన్షన్ టైం ఆర్టీ అంటారండి షార్ట్కట్లో, అండ్ అప్లికేషన్స్ ఆఫ్ కాలం క్రోమటోగ్రఫీ. ఈ రిటెన్షన్ టైం అంటే ఏంటి సార్ అంటే, పేపర్ క్రోమటోగ్రఫీలోను థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ టీఎల్సీలోను ఆర్ఎఫ్ వాల్యూ గురించి డిస్కస్ చేసాం. అక్కడ ఆర్ఎఫ్ వాల్యూ ఏం చెప్పుద్ది సార్ మనకి అంటే, క్వాలిటేటివ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే ఆ కాంపౌండ్ ఏంటి అనేది ఐడెంటిఫికేషన్లో ఆర్ఎఫ్ వాల్యూ బేస్ చేసుకుని మనం ఆ కాంపౌండ్ని కన్ఫర్మ్ చేస్తాం, ఐడెంటిఫై చేస్తాం మన కంపేర్ టు స్టాండర్డ్స్. అలాగా కాలం ఉపయోగించి చేసేటువంటి ప్రతి క్రోమటోగ్రఫీ టెక్నిక్లో ఈచ్ క్రోమటోగ్రఫీ టెక్నిక్ అంటే, ఇప్పుడు కాలంలో గ్యాస్ క్రోమటోగ్రఫీ ఉంది, అందులో కాలం ఉపయోగిస్తారు. హెచ్పిఎల్సి ఉంది, హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ, దాంట్లో కాలం ఉపయోగిస్తారు. ఓకే, ఇప్పుడు అలాగా కాలం ఉపయోగించేటువంటి ప్రతి క్రోమటోగ్రఫీ టెక్నిక్కి రిటెన్షన్ టైం ఉంటుంది. ఆ రిటెన్షన్ టైం బట్టే మనం అక్కడ కాంపోనెంట్స్ని గురించి మనం ఐడెంటిఫై చేస్తాము. క్వాలిటేటివ్గా వాటిని మనము ఈ కాంపౌండ్స్ ఇవి అని మనం క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అది ఇక్కడ క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ది రిటెన్షన్ టైం. ఓకే, రిటెన్షన్ టైం అంటే ఏంటి, అలాగే కాలం యొక్క కాలం క్రోమటోగ్రఫీ ఉపయోగించి మనం ఎటువంటి అప్లికేషన్లు చేయొచ్చు అనే విషయాన్ని కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఓకేనండి. నెక్స్ట్, retention time. The retention time is the time between the injection of sample and appearance of solute peak at the detector of the chromatographic column. అంటే ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయండి. డిటెక్టర్ అనేది మనకి హెచ్పిఎల్సిలో చెప్తాను. ఓకే, ఇది జనరల్ కాలం క్రోమటోగ్రఫీ, జస్ట్ లైక్ ఒక బ్యూరెట్, ఒక మనం దాన్ని ఏమంటారు, మన బ్యూరెట్ స్టాండ్ ఉంటుంది కదండి, ఆ బ్యూరెట్ స్టాండ్కి పెట్టేసుకొని చేసేటువంటి టెక్నిక్స్ ఇవి. దీనికి డిటెక్టర్స్ అంటూ ఏమి చెప్పక్కర్లేదు. కానీ హెచ్పిఎల్సి, గ్యాస్ క్రోమటోగ్రఫీ అటువంటి టెక్నిక్స్కి అవి పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ అవి. ఓకే, ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ 40 lakhs ఉండే ఇన్స్ట్రుమెంట్స్, వాటి కాలమ్స్ అన్నీ ఉంటాయండి. ఓకే, సో అక్కడ మీకు డిటెక్టర్ అంటే ఏంటి నేను వివరంగా చెప్తాను. ఓకే, ఇంతకీ రిటెన్షన్ టైం అంటే ఏమి కాదండి, మనం శాంపిల్ ఇంట్రడ్యూస్ చేస్తాం కదండి, శాంపిల్ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి ఇంజెక్ట్ చేస్తారు. ఓకే, ఇక్కడ మనం జనరల్ కాలం క్రోమటోగ్రఫీలో శాంపిల్ని ఇంట్రడ్యూస్ చేశారంటారు, కానీ పెద్ద పెద్ద టెక్నిక్స్కి వెళ్ళే కొద్ది శాంపిల్ని ఇంజెక్ట్ చేస్తారు. ఒక ఇంజెక్షన్ ఉంటుంది, మనం జస్ట్ చూసినటువంటి ఇంజెక్షన్ అండి, దాంట్లో కొన్ని రకాలు ఉంటాయి. అందులో ఆ ఇంజెక్షన్తో ఇంజెక్ట్ చేస్తారు, లోపలికి ఇంజెక్ట్ చేస్తారు. ఓకే, ఆ ఇంజెక్ట్ చేసినప్పుడు రిటెన్షన్ టైం ఈజ్ ద టైం బిట్వీన్ ద ఇంజెక్షన్ ఆఫ్ శాంపిల్, అంటే మనం ఇంజెక్ట్ చేసినప్పుడు శాంపిల్ 0 అనుకుంటే, ద అపిరెన్స్ ఆఫ్ సొల్యూట్ పీక్, మనకి పీక్స్ వస్తాయి, క్రోమటోగ్రామ్స్ వస్తాయి అండి, సిస్టంలో కనపడతాయి. ఓకే, సో అపిరెన్స్ ఆఫ్ సొల్యూట్ పీక్ అట్ ద డిటెక్టర్ ఆఫ్ ద క్రోమటోగ్రఫిక్ కాలం. సో ఓకే, ఈ కాలం మీద డిటెక్ట్ ఇన్ఫర్మేషన్ కాలం సెపరేట్ చేసిన ఇన్ఫర్మేషన్ డిటెక్టర్ పంపిస్తే, డిటెక్టర్ డిటెక్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ రికార్డర్ పంపిస్తే, రికార్డర్ మనకి ఏం చేస్తుందంటే పీక్స్ చూపిస్తుంది. ఆ పీక్ కనిపించినప్పటికి వచ్చే టైము. ఓకే, సో ఆ మధ్య ఉండేటువంటి టైంని ఏమంటారంటే రిటెన్షన్ టైం అంటారు. ఓకే అండి, రిటెన్షన్ టైం అంటారు. ఇక్కడ చూడండి, రిటెన్షన్ టైం ఇచ్చి స్మాల్ ఫార్ములా ఇది, టీఆర్ ఈజ్ ఈక్వల్ టు టీఆర్ మైనస్ టీఎం. ఓకే, సో మీకు ఈ ఫార్ములా కంటే కూడా డయాగ్రామ్ ఇలా చూడండి. ఇప్పుడు ఇది వీటిని క్రోమటోగ్రామ్స్ అంటారండి. అంటే క్రోమటోగ్రఫీలో ఈ పీక్స్ యొక్క రిప్రజెంటేషన్ని ఏమంటారంటే క్రోమటోగ్రామ్స్ అంటారు. క్రోమటోగ్రామ్స్ పీక్ యొక్క రిప్రజెంటేషన్, ఈ పీక్స్ రూపంలో మనం ఇన్ఫర్మేషన్ రిప్రజెంట్ చేస్తామండి. ఓకే, ఇక్కడ చూడండి, సో ఫస్ట్ ఇంజెక్ట్ చేసినప్పుడు టైము 0 seconds అనుకుంటే, నాకు ఒక పీక్ మ్యాక్సిమం పీక్ అపిరెన్స్ అయినప్పుడు ఆ పీక్ వచ్చినప్పుడు ఉండే టైము, ఇనీషియల్గా నేను తీసుకున్న టైము, ఈ రెండు టైమ్స్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్, ఆ గ్యాప్ టైం ఎంతో ఆ టైంని బట్టి మనము అక్కడ క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. ఓకేనండి, ఒక కాంపౌండ్ ఉంటే 1 వస్తుంది, 2 ఉంటే 2 వస్తాయి, 3 ఉంటే 3 ఉంటాయి. ఓకే, ఇలాగా సో రకరకాల పీక్స్ వస్తాయి అన్నమాట. డిటెక్టర్ రెస్పాన్స్ బట్టి మనం తీసుకున్న టైం గ్రాఫ్ చూడండి, టైం వర్సెస్ డిటెక్టర్ రెస్పాన్స్ అని ఉంది, ఆ గ్రాఫ్ గీస్తారు. అలాగా
అదంతా కూడా సిస్టమ్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా సిస్టమేనండి. ఓకే, సో ఈ విధంగా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏమంటారంటే క్రోమటోగ్రామ్స్ అంటారు. ఈ క్రోమటోగ్రామ్స్ నుంచి మనం రిటెన్షన్ టైం ఆర్టీ వాల్యూస్ కడతాము. ఆర్టీ వాల్యూస్ నుంచి మనము క్వాలిటేటివ్గా కాంపోనెంట్స్ని ఐడెంటిఫై చేస్తామండి. ఓకేనండి, మనం ఈ పేపర్ క్రోమటోగ్రఫీ టీఎల్సీలో ఆర్ఎఫ్ వాల్యూస్ ఎలాగైతే ఫైండ్ అవుట్ చేసి ఎలాగైతే చేస్తామో అక్కడేమో అలాగా, ఇక్కడేమో ఈ టెక్నిక్స్లో ఇలాగ ఉపయోగిస్తారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది వాళ్ళు ఎవరు అంటే క్వాలిటేటివ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఎవరు అంటే రిటెన్షన్ టైం. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ క్రోమటోగ్రామ్ ఏ ప్లాట్ ఆఫ్ డెవలపర్ రెస్పాన్స్ అంటే కాన్సన్ట్రేషన్ వర్సెస్ వాల్యూమ్ వర్సెస్ ఆర్ ఎల్యూషన్ టైం. ఓకేనండి, సో ఇక్కడ డిటెక్టర్ సిగ్నల్స్ వర్సెస్ టైం ఇలాగ పీక్స్ వస్తాయండి. ఇంజెక్ట్ చేసిన టైంకి పీక్కి మధ్యలో ఉన్నటువంటి టైం. డెడ్ టైం ఇంకోటి ఉంది టీఎం, టైం టేకెన్ ఫర్ ద మొబైల్ ఫేస్ టు పాస్ త్రూ ద కాలం ఫ్రమ్ ఇంజెక్టర్ టు ద డిటెక్టర్ ఆల్సో కాల్డ్ వ్యాలిడ్ టైం. ఓకే, సో అంటే మనకి డెడ్ టైం అని కూడా ఒకటి ఉంటుంది. అదేంటి సార్ అంటే మనం కాంపౌండ్ ఏమి తీసుకోము, కానీ టైం టేకెన్ ఫర్ ద ఓన్లీ మొబైల్ ఫేస్ టు పాస్ త్రూ ద కాలం గుండా మనం మొబైల్ ఫేజ్ని పాస్ చేస్తాము. ఓకే, ఫ్రమ్ ఇంజెక్టర్ నుంచి డిటెక్టర్ వరకు. ఓకే, దాన్ని ఏమంటారంటే వైట్ టైం అంటాం, లేదా డెడ్ టైం అని కూడా అంటారండి. ఓకే, నెక్స్ట్ రిటెన్షన్ టైం ద టైమ్ నీడెడ్ ఫర్ ఈచ్ కాంపోనెంట్ ఆఫ్ ద మిక్సర్ ఆఫ్టర్ ఇంజెక్షన్ టు రీచెస్ ద డిటెక్టర్. ఇక్కడ ఎలా చెప్తున్నాడంటే మనం ఇంజెక్ట్ చేసిన తర్వాత మిక్సర్లో ఉన్న ప్రతి కాంపౌండ్ డిటెక్టర్కి రీచ్ అయ్యే టైము, మనం ఇంజెక్ట్ చేసాం మిక్సరు, ఒక కాంపౌండ్ డిటెక్టర్కి వెళ్ళిపోయింది, అక్కడికి డిటెక్టర్ దగ్గరికి వెళ్ళిన టైము మనం ఇంజెక్ట్ చేసిన టైము మధ్యలో టైము. ఓకే, ఒక 5 సెకండ్స్ అనుకోండి, లేకపోతే 1 మినిట్ అనుకోండి, రికార్డ్ చేస్తారు. సెకండ్ కాంపౌండ్ ఓకే ఇనిషియల్ టైం 0, నెక్స్ట్ అక్కడికి వెళ్ళేపాటికి 10 సెకండ్స్ పట్టింది. ఓకే, 10 సెకండ్స్ లేదా 2 మినిట్స్ పట్టింది. ఓకే, లేదా 3 మినిట్స్ పట్టింది. అలాగా మిక్సర్లో 3 కాంపోనెంట్స్ ఉంటే 3 రకాల టైమింగ్స్ వస్తాయి. ఓకేనండి, సో కాబట్టి 3 రకాల పీక్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ మెయిన్ అంతా కూడా రిటెన్షన్ టైం బట్టి మనము ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. ఓకేనండి, సో నెక్స్ట్ రిటెన్షన్ ఆఫ్ పీక్. ఇక్కడ చూడండి, మనకి కాంపౌండ్లో 2 రకాల కాంపోనెంట్స్ ఉంటే RT1 రిటెన్షన్ టైం RT1, అలాగే RT2 అంటే 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, సో టీఎం రిటెన్షన్ టైం ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీఎం అనేది ఇంజెక్షన్ చేసే టైం అనుకుంటే అక్కడ నుంచి ఈ పీక్ యొక్క మిడిల్ వరకు మధ్య ఉన్న టైం గ్యాప్ని ఏమంటారంటే రిటెన్షన్ టైం అంటారు. ఓకే, నెక్స్ట్ మరి ఈ పీక్ టైం ఏంటంటే ఇనిషియల్ టైం నుంచి ఈ లాస్ట్ వరకు మధ్యలో ఉండేటువంటి టైం గ్యాప్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న లైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైం ఎంత ఉండొచ్చు సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 మినిట్, అది RT1. మరి RT2 ఎంత ఉండొచ్చు, అక్కడ నుంచి ఇంకా అక్కడ నుంచి కంటిన్యూస్గా వెళ్తున్నాం కాబట్టి ఇక్కడికి ఈ బ్లూ కలర్ మొత్తం ఎండ్ అయ్యేపాటికి 2 మినిట్స్ పట్టవచ్చు. అంటే ఇక్కడ ఫస్ట్ కాంపౌండ్ యొక్క రిటెన్షన్ టైం ఏమో 1 మినిట్, సెకండ్ కాంపౌండ్ యొక్క రిటెన్షన్ టైము 2 మినిట్స్. కాబట్టి ఇలాగ ఈ స్టేషనరీ ఫేజ్ ఈ మొబైల్ ఫేజు కాంబినేషన్లో రిటెన్షన్ టైం 1 మినిట్ వరకు ఉంది. సో కంపేర్ టు స్టాండర్డ్స్ లిటరేచర్లో చూస్తారు. ఓకే, అక్కడ ఆర్ఎఫ్ వాల్యూని కంపేర్ చేసినట్టుగానే ఇక్కడ రిటెన్షన్ టైం వాల్యూస్ని కంపేర్ చేస్తారు అక్కడ. సో స్టాండర్డ్స్లో ఏదైతే కాంపౌండ్ ఉంటుందో ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 1 మినిట్కి రిటెన్షన్ టైం వచ్చిన కాంపౌండ్ కొన్ని ఇమ్యూనో యాసిడ్స్ లేదన్నా ఆస్కార్బిక్ యాసిడ్ అనుకుంటే ఓకే ఇది కాంపౌండ్ ఆస్కార్బిక్ యాసిడ్. ఒకవేళ అక్కడ ఏది ఉంటుంది ఒక నిక్కిల్ కాంపౌండ్, ఈ కాంపౌండ్ నిక్కిల్. ఓకే, 2 మినిట్స్కి వచ్చిన కాంపౌండ్ ఏమి ఉండొచ్చు అక్కడ లిటరేచర్లో ఏముంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఏదైనా ఆల్డిహైడ్ ఉంది అనుకోండి, ఇది కూడా ఆల్డిహైడ్ కాంపౌండే. లేదు అక్కడ ఏముంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ బెంజోయిక్ యాసిడ్ ఉంది, ఇది కూడా బెంజోయిక్ యాసిడే. లేదు విటమిన్స్ ఏదో ఉంది, అది ఏదో విటమిన్ B ఉంది, ఇది కూడా విటమిన్ BA. ఓకే, ఆ విధంగా రిటెన్షన్ టైం బట్టి మనం క్వాలిటేటివ్గా ఆ కాంపౌండ్స్ ఏంటి అనేది జస్ట్ మనం ఐడెంటిఫికేషన్ చేస్తామండి. ఓకేనండి, నెక్స్ట్ సో అప్లికేషన్స్. సో కాలం క్రోమటోగ్రఫీ ఉపయోగించి మనం చేసేటువంటి అప్లికేషన్స్ ఏంటి, సో ఏమేమి చేయొచ్చు అంటే సెపరేషన్ ఆఫ్ మిక్సర్ ఆఫ్ కాంపోనెంట్స్, ప్యూరిఫికేషన్ ప్రాసెస్ చేయొచ్చు, మిక్సర్ ఆఫ్ కాంపోనెంట్స్ని సెపరేట్ చేయొచ్చు, ఐసోలేషన్ ఆఫ్ యాక్టివ్ కాన్స్టిట్యూయెంట్స్ని చేయొచ్చు, ఎస్టిమేషన్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ ఫార్ములేషన్స్ అంటే ఏం కాదండి ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్, ఆయింట్మెంట్స్, సిరప్స్ వీటి యొక్క ప్రిపరేషను, వాటి యొక్క డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పేదాన్ని
ఫార్ములేషన్ అంటారు. కాబట్టి వాటిని కూడా మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ఐసోలేషన్ ఆఫ్ యాక్టివ్ కాన్స్టిట్యూయెంట్స్, అలాగే డిటర్మినేషన్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ గ్లైకోసైడ్స్ ఇన్ డిజిటేటివ్ లీఫ్. నెక్స్ట్ సెపరేషన్ ఆఫ్ డయాస్టీరియోమర్స్. ఓకేనండి, మనకు మీకు డయాస్టీరియోమర్స్ అంటే ఏంటో తెలుసు, ఎనాన్షియోమర్స్ అంటారు, డయాస్టీరియోమర్స్ అంటారు. ఓకే, సో ఐసోమర్స్ అండి, అటువంటి ఐసోమర్స్ని కూడా మనము సెపరేట్ చేయొచ్చు. నెక్స్ట్ సో అప్లికేషన్స్లో ఇంకా కాలం క్రోమటోగ్రఫీ ఈజ్ ద బెస్ట్ suited to separate active principle from the plant మెటీరియల్స్ని కూడా మనం సెపరేట్ చేయొచ్చు. అలాగే ఇన్ సెపరేషన్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్టర్ ఆర్గానిక్ సింథసిస్ టు అబ్టైన్ desired molecules. Okay, next to separate or purity of natural compound mixtures like alkaloids and glycerides. ఓకేనండి, అంటే ఇక్కడ కాలం క్రోమటోగ్రఫీ ఉపయోగించి మనం డ్రగ్స్ని సెపరేట్ చేయొచ్చు, ఆల్కలాయిడ్స్ని సెపరేట్ చేయొచ్చు, ఎమినో యాసిడ్స్ని సెపరేట్ చేయొచ్చు. అలాగే ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే వాటిని కూడా మనము రిమూవ్ చేయొచ్చు. ఓకే, అలాగే ఇప్పుడు చెప్పినట్టుగానే డయాస్టీరియోమర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనము సెపరేట్ చేయొచ్చు. అలాగే ఐసోమర్స్ని సెపరేట్ చేయొచ్చు, సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమర్స్ని కూడా మనం ఇక్కడ సెపరేట్ చేయొచ్చు. ఓకేనండి, అలాగే సెపరేషన్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ అయాన్స్, కొన్ని రకాల ఇన్ఆర్గానిక్ అయాన్స్ని కూడా మనము సెపరేట్ చేయొచ్చు. ఓకేనండి, ఇప్పుడు మనం చెప్పుకున్న కాంపౌండ్స్ అన్నిటినీ కూడా మనం ఈ కాలం క్రోమటోగ్రఫీ అనే దాన్ని ఉపయోగించి మనము ఈజీగా సెపరేట్ చేయొచ్చు. ఓకేనండి, ఈ క్రోమటోగ్రఫీని ఉపయోగించి మనం ఈజీగా సెపరేట్ చేయొచ్చు. అయితే ఈ అడ్వాంటేజెస్ ఏంటి? సో అడ్వాంటేజెస్ ఏమని చెప్పొచ్చు అంటే, ఎనీ టైప్ ఆఫ్ మిక్సర్ క్యాన్ బి సెపరేటెడ్. ఏ టైప్ ఆఫ్ మిక్సర్నైనా సరే మనం సాల్యుబుల్ చేసేయడం, వెంటనే తీసుకెళ్ళి కాలం యొక్క మౌత్ దగ్గర ఇంట్రడ్యూస్ చేసేయవచ్చు. ఓకేనండి, అలాగే ఎనీ టైప్ ఆఫ్ మిక్సర్ని సెపరేట్ చేయొచ్చు. ఎనీ క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ ఉన్న మిక్సర్ని అయినా సరే మనం ఈజీగా మనం ఇక్కడ సెపరేట్ చేసేయవచ్చు. అలాగే వైడర్ చాయిస్ ఆఫ్ మొబైల్ ఫేస్, మనం మొబైల్ ఫేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి మనకు బోల్డ్ అని మొబైల్ ఫేజెస్ ఉన్నాయి, పోలార్ నేచర్ ఉన్నవి, నాన్ పోలార్ నేచర్ ఉన్నవి, బోల్డ్ మొబైల్ ఫేజ్ ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మొబైల్ ఫేజ్ యొక్క ప్రాబ్లం లేదు. అలాగే ఇన్ ప్రిపరేటివ్ టైం ద శాంపిల్ క్యాన్ బి సెపరేట్ అండ్ రీయూజ్డ్. మనం శాంపిల్స్ని మళ్ళీ తిరిగి యూజ్ చేసుకోవచ్చు. సెపరేట్ చేసిన కాంపౌండ్స్ మళ్ళీ తిరిగి మనము రీయూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ తిరిగి ఇంకోసారి చెక్ చేసుకోవాలన్నా కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇవి అడ్వాంటేజెస్. మరి డిసడ్వాంటేజెస్ ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే టైం కన్జ్యూమింగ్ మెథడ్. ఈ కాంపౌండ్ సెపరేట్ కంటే గంటలకు పడుద్ది. 1 hour 2 hours కాదు, 3 or 4 5 hours కూడా ఇంకా ఎంతకంటే ఎక్కువ టైం కూడా పట్టే కాంపోనెంట్స్ ఉంటాయి. కాబట్టి కాలం క్రోమటోగ్రఫీ అనేది అంటే జస్ట్ లైక్ బ్యూరెట్ని ఉపయోగించి మనం చేసేటువంటి జనరల్ కాలం క్రోమటోగ్రఫీ అనేది ఇట్ ఈజ్ ఎ టైం కన్జ్యూమింగ్ మెథడ్. అండ్ the second one, most important one, the major drawback is more amount of solvents are required which are expensive. అంటే మనకి మోర్ అమౌంట్ ఆఫ్, ఫస్ట్ ముందు చెప్పండి మాట, ఎక్కువ సాల్వెంట్ అవసరం అవుతుంది, ఎక్కువ క్వాంటిటీ ఉన్నటువంటి సాల్వెంట్ మనకు అవసరం అవుతుంది. మరి ఎక్కువ సాల్వెంట్ మనకు అవసరం అవుతుంది అంటే మరి ఎక్కువ సాల్వెంట్ని మనం ఎక్స్పెన్స్ చేయాలి, మనం కొనుక్కోవాలి. కాబట్టి ఆ సాల్వెంట్ మనకు కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్. కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్, టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్, అలాగే సాల్వెంట్ ఎక్కువ అవసరం అవుతుంది కాబట్టి మనం దాన్ని పర్చేజ్ చేస్తాం కాబట్టి విచ్ ఆర్ ఎక్స్పెన్సివ్. ఓకేనండి, ఈ రెండే మేజర్ డ్రాబ్యాక్స్ ఇన్ కాలం క్రోమటోగ్రఫీ. ఓకేనండి.